కళలు అనేవి ప్రతి ఒక్కరికి పడుతూ ఉంటాయి. కొంతమందికి కొన్నిసార్లు ఏదైనా ఒక కళ పడినప్పుడు ఈ కళ గురించి ఏంటా అర్థం అని ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటిదే ఈ కళ కూడా. ఈ కళ వస్తే కానీ చాలా మంచిది. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా, ఏ పని చేసినా అది కాకపోయినా, మీరు ఎన్నో రోజుల నుండి ఆ పని అవ్వట్లేదు అని ఎంత తిరిగినా కానీ పని అయినా సరే ఈ కళ వచ్చింది అని అంటే మీకు ఆ పని అవుతుంది అని అన్నట్టే అర్థం. ఇది గుర్తుంచుకోండి. అయితే ఆ కళ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాప్ అని నొక్కండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే కలలో గనుక మనం పాయసాన్ని తాగినట్టు వస్తే డెఫినెట్గా మీరు ఏ పని కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పని తప్పకుండా చాలా అంటే అతి త్వరలో నెరవేరుతుంది అని గుర్తుంచుకోవాలి. అయితే ఆ కళ నెరవేరుతుంది అని తప్పకుండా గుర్తుంచుకోవాలి. పాయసాన్ని మనం తాగినట్టు వచ్చినా, ఎవరైనా పాయసాన్ని తాగమని ఇచ్చినా సరే ఇంకా ఎంతో మంచి ఫలితాలు ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. కలలో పాయసాన్ని తాగినట్టు, స్వీట్స్ తాగినట్టు, స్వీట్స్ని తిన్నట్టు, ఇంకా పాలని తాగినట్టు ఇలాంటి కలలు వస్తే మీ జీవితంలో అత్యద్భుతంగా మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీకు ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యల నుండి విముక్తి పొందడానికి మాత్రమే ఇలాంటి కలలు వస్తాయి. మీరు ఆ సమస్య నుండి బయట పడుతున్నారు అని ఉంటే మాత్రమే ఇలాంటి కలలు వస్తాయి. ఇలాంటి కలలు రావాలి అంటే మీ సమస్యలు నెరవేరబోతున్నట్టే. ఇలాంటి కళలు రావాలి అంటే కూడా అదృష్టం ఉండాలి. ఒకవేళ ఇలాంటి కళలు మీలో ఎవరికైనా వస్తే, మీకు ఇంతకుముందు ఏదైనా సమస్యలున్నా ఆ సమస్యలు, లేదా మీకు ఎన్నో రోజుల నుండి ఏదో పని చేయాలి అనుకుంటే ఆ పనిలో ఆటంకం కలుగుతున్నా, ఆ పని జరగకపోయినా సరే ఇలాంటి కళ వచ్చింది అంటే మీ పని జరిగి తీరుతుంది అని గుర్తుంచుకోవాలి. అందుకే కళలు చాలా వరకు నిజమవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది నిజంగా నిజం. మీకు ఎప్పుడైనా కలలో పాయసం తాగినట్టు కనిపిస్తే ఇక మీరు మీ పని గురించి అసలు బెంగపడాల్సిన అవసరం లేదు. నేను అంటున్నాను కాదు, ఒకవేళ మీరు కలలో పాయసాన్ని తాగినట్టు గనక వస్తే అది నిజంగా మీకే అర్థమవుతుంది. సో కలలో పాయసాన్ని తాగినట్టు వస్తే మాత్రం అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కలలో పాయసాన్ని తాగినట్టు వస్తే నిజంగా మీరు ఎంతో అదృష్టవంతులు. ఇక మీ కష్టాలన్నీ తీరుతాయి, మీ పనులన్నీ ముందుకు వస్తాయి. మీరు ఏది చేసినా విజయం కలుగుతుంది. అది ఎంతటి ఆటంకంతో కూడినదైనా సరే నిజంగా ఆటంకాలన్నీ తొలగిపోయి ఇక మీ జీవితం సుఖమయం అవుతుంది. కాబట్టి కలలో పాయసాన్ని తాగినట్టు, స్వీట్స్ తిన్నట్టు, పాలు తాగినట్టు వస్తే చాలా మంచిది. మీ కలలో మీరు తిన్నట్టు వచ్చినా, ఎవరైనా మీకు పెట్టినట్టు వచ్చినా చాలా మంచిది. పాలు అయినా సరే ఎవరైనా మీకు పాలు తాగమని ఇచ్చినట్టు కల వచ్చినా కూడా అది కూడా అత్యద్భుతమైన ఫలితాలను కలుగజేస్తుంది. కలలో గనుక పాయసాన్ని తిన్నట్టు వస్తే మాత్రం అది ఇంకా అంతే, చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. సో ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. హ్యావ్ ఏ వెరీ నైస్ డే.